హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అపాన్ ఎ టేస్ట్ అండ్ లాగ్స్. ఈరోజు మన వీడియోలో దుర్గాదేవి అమ్మవారికి సమర్పించుకోవాల్సిన నైవేద్యం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాదంబం అన్నం. దుర్గా అమ్మవారు మనకి 7వ రోజు నవరాత్రి ఉత్సవాల్లో దర్శనమిస్తారు. నైవేద్యం గురించి చూసే ముందు అమ్మవారిని మనం ఒకసారి స్మరించుకుందాం. స్వరావాసిని తెంబు మోహిని శూలాధారిణి దయగనరావే దుర్గా దోష నివారిణి రాగరంజిని వందనమిదుగో దుర్గా జయ 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 హే దుర్గా జయములు నీవాయే దుర్గా. అమ్మవారిని ఇలా స్మరించుకుంటూ మనం నైవేద్యం కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. రైసు, పెసరపప్పు, చింతపండు, జీలకర్ర, పెప్పర్ పౌడరు. ఇప్పుడు ప్రాసెస్ చేసేద్దాం. నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మనం తీసుకున్న రైసు, పెసరపప్పుని యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం ధనియాల పౌడరు, పెప్పర్ పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర 3 యాడ్ చేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. రైసు, పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మనం 2 తీసుకున్నాం. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు రైసు. సో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. 1:1.5 యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఈ చింతపండు తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం నానబెట్టి పులుసు తీసుకోవాలి. పులుసు తీసుకొని ఉడికించుకొని ఇలా పులుసు తీసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ చూసేద్దాం. ఇలా 3 విజిల్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు కట్టేసి స్టవ్ కట్టేసి ప్రెషర్ పోయాక లిడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి చూడండి, ప్రెషర్ పోయింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసేద్దాం. ఇలా లిడ్ ఓపెన్ చేసుకోవాలి. చేసుకొని మన రైస్ చూడండి ఒకసారి కలుపుకుందాం. మెత్తగా ఉడికిపోయింది. మనం తయారు చేసుకున్న చింతపండు పులుసుని ఈ రైస్లో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని చింతపండు పులుసు, పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం రైస్ని కలుపుకుందాం. ఇలా ఇప్పుడు నేను కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. కొంచెం మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు. ఇది కొంచెం ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయ్యాక ఈ రైస్లో యాడ్ చేసుకోవాలి. తాలింపుని ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకుందాం. ఇలా కలుపుకొని నేను అమ్మవారికి ప్రసాదానికి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఒక బౌల్లోకి ఇలా తీసుకుందాం. ఇలా తీసుకున్నాక మనకు అమ్మవారి ప్రసాదం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. 7వ రోజు దుర్గా అమ్మవారి అవతారం, చాలా శక్తివంతమైన అవతారం. ఇలా అమ్మవారికి సమర్పించుకుందాం. దుర్గా అమ్మవారిని మనకి మంచి శక్తిని ఇవ్వమని కోరుకుందాం. మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.